చేంజ్ రాయబడుతుంది. రెండోది చేంజ్ యువర్ వాక్. ఏంటది? చేంజ్ యువర్ వాక్ అంటే నడక. ఇక్కడ రాయబడుతుంది, అప్పుడు అతడు తొడకుంటూ నడిచారు. అప్పుడు వరకు కూడా సామాన్యంగా నడిచిన వ్యక్తి ఇప్పుడు కుంటుతూ నడుస్తున్నాడు. ఎలాగా? మీద తుంటున్నారు కుట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు ఆ తుంటున్నారని ఇప్పుడు ఏమైపోయాడంటే కుంటుడు అయిపోయాడేమో. ఏమైపోయాడు? Then you are in God's hand. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క చేతిలో ఉన్నావు, God change your walk. నీ యొక్క నడకనైనా మార్చు. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఆయన నీ యొక్క నడకను మార్చగలిగిన వాడు. యాకోబు యొక్క నడకను మార్చాడు, యాకోబు యొక్క జీవితమును మార్చాడు. ఆల్ ఏరియాస్ ఇస్ లైఫ్, అన్ని రకాల అన్ని యొక్క వైపుల నుంచి తన యొక్క జీవితమును మార్చాడు. యాకోబు యొక్క జీవితం ఒకసారి నువ్వు ఎగ్జాంపుల్ చూద్దాం. ఆదికాండము 19:15 వచ్చిన ఆదికాండం 19:15 మాట విని యాకోబు యొక్క నడకను మార్చాలనుకున్నాడు. లోతు యొక్క జీవితమును మార్చాలనుకున్నాడు ఆయన. ఏమంటే లోతు గారు, దయచేసి మీరు ఇక్కడ ఉండొద్దు, నీ భార్య నీ పిల్లలు తీసుకుని ఇదిగో దూరంగా వెళ్ళిపో, ఎందుకంటే ఈ ప్రదేశాన్ని నేను నాశనం చేయబోతున్నా అని తన నడకను మార్చాలని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ రాయబడుతుంది, లోతు తడుగు చేసిన ఏం చేస్తాడంట? లోతు ఆలస్యం చేస్తా తన భార్యను కూలిపోయాడు. లోతు ఆలస్యం చేయడం వల్ల ఏమైంది? తన ఇద్దరు బిడ్డలకు కూడా తన తండ్రితో పడుతున్నారు. లోతు ఒక నడకను దేవుడు మార్చాలనుకున్నాడు, కానీ లోతుకి ఇష్టం లేదు, ఆ మార్గం ఇష్టం లేదు. ప్రియమైన వాళ్ళ దేవుడు గారి నడకను మార్చాడంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాయబడుతుంది, నువ్వు దేవునికి గనక స్థానం ఇచ్చినట్లయితే కంపల్సరీగా నువ్వు నీ యొక్క జీవితంలో గొప్ప విషయాలు నువ్వు